హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న మన దేశ రాజధాని, అది కూడా అత్యంత కీలకమైన ప్లేస్ ఎర్రకోట వద్ద ఒక బ్లాస్టింగ్ అయితే జరిగిందనమాట. ఒక బాంబు పేలుడు అయితే జరిగింది. ఈ పేలుడు వెనుక పోలీసులు ప్రాథమికంగా చెప్తుంది ఏంటి అంటే, ఈ పేలుడు వెనుక ఉగ్ర కార్యకలాపాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారణ అయితే చేస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు అధికారికంగా ఆ విషయాన్ని అయితే బయట పెడతా ఉంటారు అనమాట. అయితే ఈ ఢిల్లీ పేలుడు జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి మీద దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే, నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు, అంటే బీజేపీలోని వాళ్ళు, అలాగే బయట ఉన్న వ్యక్తులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద స్థాయిలో ఒక విమర్శ చేస్తున్నారనమాట. ఆ విమర్శ ఏంటి అంటే, మనందరూ తెలుసు, పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన భారత సైన్యం, అంటే మన భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద పెద్ద స్థాయిలో అటాక్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పెద్ద స్థాయిలో పాకిస్తాన్ మీద అటాక్ చేశారు. కేవలం 2-3 రోజుల్లోనే పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైన ఎయిర్ బేస్లు, నూర్ఖాన్ ఎయిర్ బేసు, సర్గోదా సంథింగ్, వాళ్ళ ఏదైతే కీలకమైన ఎయిర్ బేస్లు ఉన్నాయో వాళ్ళ ఎయిర్ బేస్ల మీద మన బ్రహ్మోస్ స్వైరవిహారం చేసింది. అంటే ఒక రకంగా వాళ్ళ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది. అయితే పూర్తిగా మనం పాకిస్తాన్ మీద అప్పర్ హ్యాండ్ సాధించడం, అంటే పాకిస్తాన్ని మన కాళ్ళకడికి తీసుకొచ్చుకున్నాం. అయితే అలాంటి కీలకమైన సమయంలో నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ నుంచి ఎలాంటి హామీలు, అంటే మా దేశం మీదకి మీరు ఉగ్ర కార్యకలాపాలు చర్యలు చేయకుండా, ఎలాంటి ఒప్పందాలు లేకుండా, అంటే పాకిస్తాన్ ఓడిపోయిందని ఒప్పుకుంది, ఓడిపోయిందని ఒప్పుకోవటం కాదు కదా, పాకిస్తాన్ నుంచి మనకి స్పష్టమైన హామీలు రావాలి, భారతదేశం మీదకి మేము ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టమని చెప్పి స్పష్టమైన హామీలు ఏవి ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయమో, మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమో, ఆ ఆపరేషన్ సింధూర్ని, అంటే మనం కీలకమైన అప్పర్ హ్యాండ్ సాధించిన సమయంలో ఆపరేషన్ సింధూర్ని ఒక్కసారిగా నిలిపివేసినాం. డొనాల్డ్ ట్రంప్ మాటల వల్ల, సంథింగ్ ఎవరి వల్ల ఆపరేషన్ సింధూర్ నిలిపివేసినాం. అయితే ఇలా నిలిపివేయటం వల్లే ఈరోజు మళ్ళీ ఢిల్లీ బాంబు పేలుడు జరిగింది అని చెప్పేసి దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి, ప్రధానంగా నరేంద్ర మోడీ గారి మీద. మనం చూసుకున్నట్లయితే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది, అంటే దాదాపు 3 సంవత్సరాల నుంచి దాడి చేస్తుంది. దాదాపు ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని ఆక్రమించుకుంది. అలాగే ఇజ్రాయిల్ హమాస్ మీద దాడి చేసింది. పూర్తి స్థాయిలో హమాస్ ఉగ్రవాదుల్ని ధ్వంసం చేసింది, వాళ్ళని చంపింది. పైగా వాళ్ళ లక్ష్యాలు నెరవేర్చుకుంది. రష్యా అయినా ఇజ్రాయిల్ అయినా యుద్ధం చేసి వాళ్ళ లక్ష్యాలు నెరవేర్చుకుంది. అయితే మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీద అప్పర్ హ్యాండ్ సాధించడం, ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ మీద అప్పర్ హ్యాండ్ సాధించడం, ఒక రకంగా పాకిస్తాన్ని 3 రోజుల్లో మనం కాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నాం. అయితే అలాంటి కీలకమైన సమయంలో కూడా మనం పాకిస్తాన్కి ఎలాంటి డిమాండ్లు పెట్టకుండా ఆపరేషన్ సింధూర్ని విరమించడం వల్లే మళ్ళీ ఈరోజు ఢిల్లీ పేలుళ్ళు జరిగినాయి అని చెప్పేసి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. అంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కనుక పాకిస్తాన్ చేత ఏదైనా స్పష్టమైన హామీలు కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ ఈరోజు ఇంత పెద్ద బ్లాస్టింగ్ జరగపోయేదే, ఈరోజు 10 మంది చనిపోకపోయేటోళ్ళు అని చెప్పేసి పెద్ద స్థాయిలో నరేంద్ర మోడీ గారి మీద ఆయన అనుకూలులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ దీంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే మనం ఒక యుద్ధం చేసినప్పుడు, ఇప్పుడు రష్యా యుద్ధం చేస్తుందంటే ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకుంది, ఇజ్రాయెల్ యుద్ధం చేసిందంటే హమాస్ ఉగ్రవాదుల్ని, గాజాని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. మనం కూడా పాకిస్తాన్ని మనం కింద స్థాయి, అంటే 3 రోజుల్లో మనం కాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం. అంత కీలకమైన సమయంలో కూడా మనం పాకిస్తాన్ని వదిలివేయటం వల్ల ఈరోజు మళ్ళీ ఈ ఢిల్లీ పేలుళ్ళు జరిగినాయి అనమాట. అయితే దీని అంతటికి కారణం మోడీ గారు. అదే మోడీ గారు గట్టిగా ఉంటే ఈరోజు మళ్ళీ ఈ బ్లాస్ట్ జరగబోయేదే అని చెప్పేసి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక మీదటైనా ఈసారి కనుక పాకిస్తాన్ మీద యుద్ధం మొదలు పెడితే, అంటే ఎలా ఉండాలంటే, ఇంకా పాకిస్తాను ఇంకా మన వైపు చూడాలంటే భయపడాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద ఎట్లా చేసిందో మనం కూడా ఆ స్థాయిలో పాకిస్తాన్ ఇబ్బంది పెడితేనే ఈసారి మనకెళ్ళి చూడకుండా ఉంటుందని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈసారైనా పాకిస్తాన్కి ఛాన్స్ ఇవ్వకుండా చాలా గట్టిగా పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్లు అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి.